థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, స్టార్ట్ స్టార్ట్ చేసేయండి. జై హో పత్రిజీ. ఈరోజు మనం నాగలోకం గురించి చెప్పుకుందాం. నాగలోకానికి నేను ఏ విధంగా కనెక్ట్ అయ్యాను అనే విషయాలని నేను చెప్తాను ఈరోజు. ముందుగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా పూర్ణాత్మ ఎవరు అని నేను తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు 41 days కఠోరమైన తపస్సులాగే చేశాను. అప్పుడు ప్రతిరోజు నాగులు కనిపించడం, మామూలుగా ఎక్కువగా నాగులు కనిపిస్తాయి. నేను అనుకునేదాన్ని, ఎప్పుడైనా చూస్తూ ఉంటాం కదా టీవీలో, అలా కనిపిస్తాయి. అసలు నాగులు వస్తే చూసేదాన్నే కాదు, కానీ కంటిన్యూగా కనిపించేటి నాకు తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్ణాత్మ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు ధ్యానం నేర్పించిన గురువు అయినటువంటి మేడం గారు, ఆవిడ గైడెన్స్ లో నేను చాలా అన్ని విషయాలు తెలుసుకున్నాను, అన్ని విద్యలు కూడా నేర్చుకున్నాను. అందులో భాగంగా ఈ యొక్క నా పూర్ణాత్మను తెలుసుకోవడం. ముందుగా ఏంటంటే 41 days చాలా ఒక తెలుసుకోవాలి, నా పూర్ణాత్మ ఎవరు. పూర్ణాత్మతో కనెక్ట్ అయితే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈజీగా ఫిజికల్ లైఫ్ లో లీడ్ చేయగలము అని ఒక ఆశతో నిజంగా పూర్ణాత్మ గురించి ప్రయాణం చేశాను. అప్పుడు నాగులు ప్రతిరోజు నాగులోక వాసులతో, నాగులతో ఇంకా డే అండ్ నైట్ సహవాసం లాగా జరిగింది. అలా ధ్యానం ఫిజికల్ గా పైన లోపల స్కానింగ్ చేసినట్లుగా కూడా కనిపించేది నా యొక్క బాడీ. నాకు ప్రతి ఒక్కటి మేడం గారితో డిస్కషన్ చేయడం ఇలా అని. ఇంకా అప్పుడు మధ్యలో వచ్చేసి నాగలోకానికి వారు తీసుకుని వెళ్ళేవారు మాస్టర్స్. అక్కడ నాకు ఒక పలక బల్పం లాగా ఏదో స్లేట్ ఇచ్చారు, కూర్చోబెట్టి డైలీ రాయించేవారు. నాకు అక్కడి నుంచి మరి డ్రీమ్ అయిపోయిన తర్వాత, డ్రీమ్ అనుకుంటూ నేను అక్కడ కనెక్ట్ అయ్యేదాన్ని. మార్నింగ్ ఏంటి గుర్తుండదు మేడం, ఏం చేశాను అక్కడ అంటే అవసరమైనప్పుడు బయటకు వస్తుందిలే అని చెప్పేవారు ఆవిడ. సరే అనేసి పాములతో ఆడుకునేదాన్ని. ఇంకా చిన్న పిల్లల్లాగా ఇంకా ఆ లోకంలో ఉండి ఇంకా మార్నింగ్ ఎప్పుడో లేచేదాన్ని. ఆ విధంగా పాములకు పేపర్లు తినిపించడము, రకరకాలు వాటితో ఇంకా ఆ విధంగా ఉండేది. ఒక రోజు ఏం జరిగిందంటే, పూర్తిగా అది దగ్గరికి 30 days కి వచ్చింది నా యొక్క మెడిటేషన్, పూర్ణాత్మను తెలుసుకునే విధంగా. రోజు కనిపించే వారితో ఏ విషయాలు చేశాను, ఏం మాట్లాడాను, ఏం చేశాను, అక్కడ గుర్తున్న విషయాలన్నీ మేడం గారితో డిస్కషన్ చేస్తుండేదాన్ని. 30 days తర్వాత రోజు ఇది పేపర్లు తినిపిస్తాను, దీనికి ఇది మాట వినటం లేదు, పాలు పోస్తే అన్ని బయటికి కక్కేస్తుంది అని దాని తోక తీసుకొని తోకలోకి పోయడం మొదలు పెట్టాను. అప్పుడు అంతా బయటికి కక్కేస్తుంది. ఆ యొక్క చిమ్మేసిన దాన్ని అంతా తీసుకొని ఇతరులకు పట్టి అందరికి ఇస్తానన్నమాట నేను. అది జరుగుతా ఉంది, ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తాను, ఒక లైట్ ఫోర్స్ వచ్చేసి నా నుదిటి భాగంలో చాలా ఫోర్స్ తో వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత నా బాడీ వెనకాల నా స్పైనల్ కార్డ్ మొత్తం చాలా వైబ్రేట్ అయింది, చాలా కదులుతా ఉంది. ఇంకా అసలు ఆ యొక్క కదలికకు మెలకు వచ్చింది నాకు బాడీ. అప్పుడు మేడం గారికి ఫోన్ చేద్దామంటే వారి టైమింగ్ వేరే, వారు యూకేలో ఉంటారు. సరే అని ఇంకా ఎవరికి చెప్పలేదు, అలాగే ఉండిపోయాను. 9:30, 10 మధ్యలో ఆగింది అక్కడ. స్పైనల్ కార్డు మూలాధారం నుండి అనాహతం వరకు పైన బ్యాక్ సైడ్ విపరీతంగా వైబ్రేషన్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇలా జరిగింది మేడం. ఏంటి అంటే, ఇది కుండలిని యాక్టివేషన్ అయింది. నాగులు ఎవరో నాగుకి సంబంధించిన ఐక్ ఎనర్జీ నీలోనికి వచ్చింది అని చెప్పింది. సరే అనేసి మరి ఇంకా 11 days అలా ఉంది కదా మెడిటేషన్. నాలకు వచ్చిన వారు ఎవరు, మీరు రావడం వల్ల నాకేంటి యూజ్, నేను ఏం చేయాలి అని క్వశ్చన్ వేసుకున్నాను. అప్పుడు వారు అవసరమైనప్పుడు చెప్తాము మీరు వర్క్ చేయడానికి అని కూడా ఆన్సర్ ఇచ్చారు. ప్రతిరోజు ఇక వారు ఇంకా నా దగ్గరే ఉండిపోయారు. ఇలా ఇప్పుడు కూడా ఉంటానే ఉంటారు వారు.
అలా జరిగింది. ఆ యొక్క నాగేంద్రుడు నా దగ్గర ఉండిపోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ఈ పూర్ణాత్మ గురించి, నాగుల గురించి ఇంకా మర్చిపోయేసాను నేను. ఒక 4, 5 మంత్స్ తర్వాత అందరి గ్రూపుల్లో నాగదోషం గురించి చెప్తున్నారు. మన గ్రూప్‌లో నువ్వున్నావు కదా! నువ్వు చేయించు ఎలా కర్మ విపాకం చేయిస్తావు. ఇది కూడా నువ్వే స్టార్ట్ చెయి అని మేడం గారు చెప్తే, సరే ఓకే అనేసి చెప్పాను. మేడం నాకు నిజంగా ఎనర్జీ ఉందా? నాకు తెలియదు కదా! అంటే, అప్పుడు మరి నేను మెడిటేషన్ ప్రాక్టికల్‌గా నాకు ఎనర్జీ ఉందా? లేదా? నేను చేస్తే వాళ్ళు సక్సెస్ తీసుకుంటారా? లేదా? అని మరీ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు చాలా రకాలైనటువంటి నాకు అనుభవాలు జరిగాయి. తద్వారా నేనింకా ఓకే. నాకు ఎనర్జీ ఉంది అని. నా బాడీలో వచ్చిన చేంజెస్ కానీ, నా మాట విధానాన్ని పూర్తిగా నేను విశుద్ధాన్ని పూర్తిగా మార్చేసుకొని పూర్తి క్యూర్ అయిపోయి ప్యూర్‌గా మారాను నేను. అప్పటినుంచి నాకు ఆ ఎనర్జీ అనేది ఈరోజు మీకు ఆ ఎనర్జీ ఇస్తున్నాము. ఎవరికైనా నాగదోషాలుంటే, ఎవరైనా హింసలు నాగుల పట్ల ఏదైనా చేస్తుంటే వారికి మీరు చెప్పాలి మా గురించి అని మెసేజ్ కాదు వారు ఆ లోకానికి తీసుకొని పోయి ఆహ్, అతను చెప్తారనమాట నాకు. హ్మ్. సరే ఓకే అనేసి ఇక నేను సరెండర్ అయి ఉన్నాను. మీరేం చెప్తే అది చేస్తాను. మా గురువు గారి ఆజ్ఞతో అని చెప్పాను. అప్పటినుంచి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇక ఆ యొక్క క్లాస్ చెప్పాలనేసి అందరూ చెప్తున్నారు. నువ్వు చెప్పని నాకు ఆ వర్క్ ఇచ్చారు. నేను కంటిన్యూగా ప్రతి మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే చెప్పించేదాన్ని. ఇక ఎవరెవరు వారి వల్ల వచ్చిన వాళ్ళు సక్సెస్ తీసుకున్నారు. యొక్క ధ్యానం చేయించడం ద్వారా. ఇందులో ఏం చెప్పాలి నేను వారికి ఎలా చెప్పాలి అంటే, కొన్ని విషయాలైతే నేను మేడం ద్వారా తీసుకున్నాను. కానీ ఆ విషయాలు చెప్పాలని కూర్చున్నా కూడా నేను అవేవి చెప్పలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను మీకు చెప్పినది కూడా ఒక్క పాయింట్ మేడం గారు చెప్పినది తప్ప మిగతా అంతా వారే చెప్పిస్తారు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఒక చెప్పే విధానం అన్నమాట. ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. సక్సెస్ ఏ విషయాల్లో తీసుకున్నారంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. లైవ్‌లో ఉన్నవారే ఒక అమ్మాయికి జాబ్ లేకుండా ఉండే ఆఫీస్‌లో చాలా హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా అని ఆవిడొచ్చింది. ఆ అమ్మాయికి ఈ యొక్క దీన్ని చేయించడం వల్ల ఆమె ఫైనాన్షియల్‌గా సక్సెస్ తీసుకుంది. జాబ్‌లోకి మళ్ళీ జాయిన్ అయింది. ఒక ఎర్లీ మార్నింగ్ ఆహ్, నన్ను పోయినా అంటుంది. నాకలా అలవాటయిపోయింది. కానీ మేడం గారు నాకు మా ఇంటి వెనక నుంచి ఒక నల్లటి పొగలు రూపంలో అది వెళ్ళిపోవడం చూసాను అని చెప్పింది. అవునా! సరే మంచిదేలే ఏదో ఉన్నది వెళ్ళిపోయిందంటే, ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు పిలిచి జాబ్‌లోకి జాయిన్ చేసుకున్నారని చెప్పింది. ఓకే. వెరీ గుడ్ అమ్మా అని చెప్పాను. ఇంకొకరు ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉండే అమ్మాయి అయితే ఇంకా దాదాపు క్యూర్ అయిపోయింది. అది మేడం వాళ్ళ చెల్లి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేడం వాళ్ళ చెల్లి కూడా. ఇంకా కిడ్స్ లేని వారు కూడా ఇద్దరు అమ్మాయిలు ప్రెగ్నెన్సీ తీసుకున్నారు. ఇదంతా నేను నేను ఓన్‌గా చేయించడం ద్వారా అని కాదు. నేను చెప్పుకుంటాను. మీరు నాకు ఆ ఎనర్జీ ఇచ్చారు. వారు ఇలా వచ్చారు కదా! వారికి ఖచ్చితంగా మంచి జరగాలి. వారు ధ్యానం చేస్తారు మీ గురించి. మీ యొక్క శ్రేయస్సు ఈ భూమి మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు. భూమాతకి మంచి చేయాలనుకుంటున్నారు. సర్విస్ చేయాలనుకుంటున్నారు. భూమాతని కాపాడాలనుకుంటున్నారు కదా! వారికి హెల్త్ కానీ, వెల్త్ కానీ అన్ని విషయాల్లో వారికి మీరే ఆహ్, చూడాలి. జాగ్రత్త చేసి వారిని కాపాడాలని నేను రిక్వెస్ట్ చేస్తే వారికి చెప్పిస్తానన్నమాట. అప్పుడు వారే వచ్చి నా ద్వారా చాలా విషయాలు చేయించారు కూడాను. అది నాకు మాత్రమే తెలుసు. వారు ఏ విధంగా వచ్చి నాలోకి ఇన్ వాక్ ఇన్ లాగా వచ్చి చెప్తారనే విషయం. ఇతరులు దాన్ని సక్సెస్ తీసుకుంటారు. ఆహ్, హెల్త్ ఇష్యూ ఉండేవాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ తగ్గించుకున్నారు. అది ఈ విషయాలన్నీ నాకు కూడా తెలీదు. వారు వెళ్లి మేడం గారి దగ్గర మేడం నాగరత్న మేడం దగ్గర ఇలా జాయిన్ అయ్యాము. ఇలా జరిగింది అని చెప్పేవారు. హ్మ్. ఒక మేడం గారి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. అతనికి ఏదో సోల్ ఉంది అంటే నాకు తెలీదు. అన్న కూడా మేడం గారి దగ్గర చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు నాకైతే చెప్పరు. మేడం గారి దగ్గర చెప్తే నీకు చాలా మంచి
మాస్టర్స్ ఎనర్జీ ఇచ్చారు. నువ్వు ఇలా కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి మేడం గారు ఆవిడ లేరు. ఆవిడ ఇప్పుడు జాబ్‌కెళ్ళిపోయారు. చెప్పట్లేదు. నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి నాకిచ్చేసారు గ్రూప్‌ని. నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో వచ్చేసి ఆపేసాను. దాదాపుగా 1 ఇయర్ వరకు నేను క్లాసులు పెట్టలేదు. ఎవరు రాట్లేదు కదా అనేసి. అప్పుడు నాకు ఒక మెసేజొచ్చింది. తిరుమలలో అనంతార్ వాళ్ళ తోట ఉంది కదా! పూల బావి. తెలిసుంటుంది తిరుమల కంటిన్యూ వెళ్ళే వాళ్ళకి. అక్కడికి రావాలి అని మెసేజ్ వచ్చింది. అక్కడికి ఎన్ని సార్లు పోతాం వెళ్ళొచ్చున్నాను కదా! అనుకునేదాన్ని. కానీ సరే అనేసి అక్కడ తిరుమలలో 5 డేస్ ఉన్నాము. ఆహ్, హ్మ్. ఆ 5 డేస్‌లో 2 డేస్ తిరుమలలో అనంతార్ వాళ్ళ తోట ఉంది కదా! తిరుమల బ్యాక్ సైడ్ ఉంటుంది. వెస్ట్ గేట్ దగ్గర. అక్కడికి వెళ్ళాము. అక్కడ 2 డేస్ సర్విస్ చేసుకున్నాము. అక్కడ ధ్యానం చేసుకున్నాము. ఏంటి అంటే అక్కడ ఎందుకు ధ్యానం చేయమని చెప్పారు? ఎందుకు అక్కడికి రమ్మన్నారంటే, ఆదిశేషుడు యొక్క నా పూర్ణాత్మ ఆదిశేషుడు కాన్షియస్ నుండి నేను తీసుకున్నాను. నువ్వు ఆపేసావు. నువ్వు మరీ మర్చిపోయావు అనేసి ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి వాయిస్ వినిపించింది. అది ఎక్కడ అంటే అనంతాల్ వారి యొక్క కాంతిగా మారిన ఆ యొక్క సమాధి ఉంది. అక్కడ పెద్ద వృక్షంగా ఉందన్నమాట. అక్కడ కూర్చొని నేను మెడిటేషన్ చేసుకున్నాను. అప్పుడు చెప్పారు. ఆహ్, ఆదిశేషుడి యొక్క ఇన్ క్రియేషన్ వచ్చేసి హ్మ్. రామానుజుల వారు తర్వాత అనంతాల్ వారు. ఆ ఎనర్జీని మళ్ళీ నాకు ఇచ్చారు. సరే అక్కడంతా వర్క్ చేసాము. డొనేషన్ ఫుడ్‌కి డొనేషన్ అంటే ప్రతి సాటర్‌డే పెడతారంట అక్కడ నాకు తెలీదు. సరే ఇక్కడ ఈసారి మనం చేద్దామండి అని చెప్పాను. ఇంకా ఆ రోజు మేము చేసాము. వాళ్ళెవరో సర్వీస్ చేస్తున్నారు మంచిగా అని రోజు కౌతుక బేరం మూల విరాట్‌కి ఈ యొక్క అనంతార్ వాళ్ళ యొక్క 23 జనరేషన్ అంటే ఇప్పుడు అతను ఆ గురువు గారు. అతను వారు ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి అడిగారు. వారి కింద ఉండే అసిస్టెంట్ వచ్చి అమ్మ మీరు గురువుగారు పిలుస్తున్నారంటే, అవునా! ఓకే. ఎవరిని లోపలికి రానియ్యరమ్మా. వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. బ్రాహ్మిన్స్ కదా! అంటే, మీరు బ్రాహ్మిన్స్ అంటే, అంటే కులం అంటే అక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాదు అంటే ఆయన లేదు మీరు మీ ఫ్యామిలీ అంతా రావాలి అంటే, సరే అని వెళ్ళాము. అతనికి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ప్లేట్‌లో పెట్టుకొని, అంతా బాగా డెకరేషన్ చేసుకొని తీసుకొని పోయాను. ఆ! అప్పుడు చెప్పారు. నేనివన్నీ తినను కదా! నీకు తెలుసు కదా! నేనేం తింటాను. అయ్యో! నాకు తెలియదు గురువుగారు అన్నాను. అంటే సరే అనేసి ఎవరితో నేను మాట్లాడను. నీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు తెలియదు అని చెప్పాను. సరే అనేసి నాకప్పటి వరకు తెలీదు. ఒక టెక్స్ట్ ఇచ్చారన్నమాట. టెక్స్ట్ బుక్. ఇది చదువు నువ్వు అని చెప్పారు. ఇంగ్లీష్‌లో ఉంది కదా! నీకొచ్చు కదా! అన్నాను. వచ్చు అర్థమవుతుంది. చదువుతాను. ఖచ్చితంగా చదవను. ఓకే. చదువుతాను. అప్పుడు నా పాదాలు తాకకుండా మీరందరూ మా హస్బెండ్, పాపని వాళ్ళ పాదాలు తాకకుండా మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి. నువ్వు టచ్ చేసినా పర్వాలేదు అని అతని చేతిలో ఇలా టచ్ చేసి నన్ను బ్లెస్ చేశారు. వారొచ్చేసి ఆదిశేషుడు యొక్క ఇన్‌క్రియేషన్ కాబట్టి మరి నాకు ఆ ఎనర్జీని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనైనా ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత కూడా మరి క్లాసులేమి నేను అటెండ్ చేయలేదు. మేడం గారు మరి ఫోను చేసి, "ఏంటి నువ్వు క్లాసులు పెట్టటం లేదు? ఏంటి లింక్ పెట్టడం లేదని" కొంచెం గట్టిగా అరిచారనమాట. లేదు మ్యామ్ పెడతాను. కంటిన్యూ చేస్తాను అని బుక్ స్టార్ట్ చేశాను చదవడం. గురువుగారిచ్చిన బుక్కు. అప్పుడు అందులో చాలా విషయాలున్నాయి. ఆ ఎనర్జీ ఇంకా చాలా ఎనర్జీగా నాకు రోజు అలా దిగిపోయేది. తద్వారా నేను ఎవరైనా డ్రీమ్స్ ద్వారా నాగులను హింసించినట్లు, బాధించినట్లు వచ్చిన వాళ్ళందరూ నా గ్రూప్‌కొస్తారు. వారందరికీ నేను ఆ యొక్క ధ్యానాన్ని చెప్పిస్తాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని కొన్ని రోజులు నెలలు గడిచిపోయాయి. ఏంటి ఇలా వీరందరిని ఈ దోషాలున్నాయి. ఇలాగే ఇది ఏంటి? ఇది కాదు మాస్టర్స్ ఇంకా ఏదో ఉంది దీని తర్వాత. నేను నీకిది చెప్పను, నేను చెయ్యను. వాళ్ళు అమాయకంగా దీన్ని ఇదే చేసుకుంటున్నారు. తర్వాత ఏంటి అని ఎప్పుడు అడిగేదాన్ని. అలా ఒక క్వెషన్‌లో నాకు మరి ఒక ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం అనే ఈ యొక్క మన గ్రూపు వచ్చింది. అప్పుడు వెంటనే నేను గణేష్ మాస్టర్ యొక్క క్లాసులు చూసాను.
నాకర్థమైపోయింది. నాగదోషాలు ఉన్నాయని వాళ్ళని భ్రమలో పెట్టి ఉంటాయి. కానీ దాన్ని తప్పించడం వరకు తెలుసు. నెక్స్ట్ ఏంటి అనేది అది తెలియలేదు నాకు. తర్వాత తెలిసిందే. ఎక్కడ తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత, ఆ బుక్ చదివిన తర్వాత, ఆయన యొక్క ఎనర్జీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది గణేష్ మాస్టర్ ద్వారా తెలిసింది. ఆ యొక్క క్లాసులు వినడం ద్వారా. అప్పుడు వారందరికి నెక్స్ట్ ఈ వీక్ అంతా విన్నాను క్లాసులు. నెక్స్ట్ వీక్ ట్యూస్‌డే పెడతానన్నమాట క్లాస్. అప్పుడు వెంటనే చెప్పేసాను. నేను ఏది కొత్తది నేర్చుకుంటే, ఏది కొత్తది నేను చూస్తే ప్రతి ఒక్కటి నా దగ్గరకొచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఒక నాకు ఆహ్, చాలా ఒక ఇది వారు నేర్చేసుకోవాలి వాళ్ళు చూడాలని. ఇలా ఇది నాగదోషము ఇలా ఇది కాదు. దాని తర్వాత నెక్స్ట్ ఆ యొక్క నాగదోషం నుండి మమ్మల్ని రిలీజ్ చేసి పూర్తిగా ఇంకా మేము పశ్చాత్తాపంతో దాన్ని రియలైజ్ అయ్యాము. మాకివి వద్దు. స్పిరిచువల్ వర్క్ చేస్తాము. ఇలా చెప్పుకోవాలి అనేసి ఇక నేను అక్కడ కూడా గురువుగారిని ఇన్వైట్ చేసుకొని గణేష్ మాస్టర్‌ని ఆహ్, ఈ యొక్క ప్రాసెస్ తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పించినట్టుగా నేను చెప్పిస్తా ఉన్నాను. ఇక కొంచెం వారికి గణేష్ మాస్టర్ యొక్క క్లాస్‌లు ఇవన్నీ కొంచెం పరిచయం చేసి, తర్వాత నెక్స్ట్ ఇక ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి మీరు. ఇంకా నాగదోషాలు ఒకవేళ ఉన్నాయని వచ్చినా, నమ్మినా అవి కాదు ఇంక అయిపోయింది. అదే అక్కడితో స్టాప్. ఇప్పుడు ఆత్మజ్ఞానం వైపు. ఆ యొక్క పాతకాలం నుండి మమ్మల్ని రిలీజ్ చేయండి. ఆ కర్మచక్రం నుండి దించేసేయండి. అది ఇంకా నెక్స్ట్ ముందు ప్రయాణం ఇలా ఉంటుంది ఆత్మజ్ఞానం వైపు అని ఈ విధంగా చెప్తూ అందరికి నా దగ్గరికి ఎవరైనా రాని క్లాస్‌లకొచ్చిన వాళ్ళైనా, రాని వాళ్ళైనా వాళ్ళకి చెప్తానన్నమాట. ఈ విధంగా ఆహ్, నేను నా యొక్క క్లాసులు ఈ విధంగా నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఒక 1 వీక్ క్లాస్ పెట్టుకుంటే, ఆయన వచ్చి క్లాస్ పెట్టలేదని చాలా బాధగా నాకు ఫిజికల్‌గా కనిపిస్తారు. కానీ టచ్ ఉండదు. కానీ ఆ యొక్క రూపంతో అలా ఉంటారు. ఇంట్లో ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నాగులాగా కూడా ఉంటారు. ఒక్కొక్కసారి కనిపిస్తా ఉంటారు. నా వెనక ఉన్నట్టుగా కూడా అలా నాకి అది ఎవరికీ చెప్పుకోలేనిది. కానీ ఆ యొక్క ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతా ఉంటాను. ఇంకా కొన్ని రోజుల మధ్యలో మానేశాను కదా! అప్పుడు క్లాస్ చెప్పడం. ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లో అంతా తిష్ట వేసుకొని అక్కడే కూర్చొని నన్నే చూస్తా ఉంటారు. క్లాస్ చెప్పలేదని. క్లాస్ మిస్ చేస్తే అయిపోయిందింకా. ఆహ్, ఆ సౌండ్‌లు అది ఒక మెసేజ్ లాగా నాకు ఆ వాయిస్ అదంతా వినిపిస్తా ఉంటుంది. ఇక సారీ చెప్పుకొని మరి ఖచ్చితంగా క్లాస్‌ని నేను కండక్ట్ చేస్తాను. హ్మ్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి నాగదోషం నుండి రిలీజ్ కావడానికి మాస్టర్స్ ఇచ్చిన ఎనర్జీతో వారే వచ్చి చెప్తారు. నాలోకి అని అంటే అందరు మాస్టర్స్ చెప్తుంటే వారే వచ్చి చెప్తారంటే నేను నమ్మాను. కానీ నాకేంటి నేనెలా చెప్పాలి? అని ప్రాక్టికల్‌గా నాకు తెలిస్తేనే నేను చేస్తానని పట్టుబడితే అప్పుడు నాకు ఆ విషయం నిజంగా ఒక సబ్జెక్ట్ మాస్టర్స్ ఇస్తే వారే వచ్చి కూర్చొని చెప్తారనే విషయం నాకు పక్కాగా తెలిసిపోయింది. ఈ విధంగా అందరి మాస్టర్స్‌తో నేను తొందరగా కనెక్ట్ అవుతాను. ఆ యొక్క మాస్టర్స్ యొక్క ఎనర్జీ తీసుకుంటాను. హ్మ్. అప్పుడు చెప్పారనమాట. "ఇది నీకోసం కాదు అందరి కోసం ఇస్తున్నాము. ఇది నీకు కాదు. ఓకే. అందరి కోసమే ఇవ్వండి" అని కూడా నేను యెస్ అని చెప్పుకున్నాను. ప్రామిస్ చేసుకున్నాను. ఇలాగా నాగలోక ఆ యొక్క ఎనర్జీ ఎప్పుడు నా దగ్గర ఆ కాన్షియస్ నా దగ్గర ఉంటూనే ఉంటుంది ప్రతిరోజు. అప్పుడప్పుడు క్లాస్ చెప్పుకుంటే మాత్రం ఇంగ వెంటపడి పిల్లల్లాగా సతాయిస్తా ఉంటారు. ఇది రియల్‌గా అన్నమాట. ఇంకా కొన్ని పర్సనల్ విషయాలున్నాయి అవి చెప్పలేము. కానీ మాస్టర్స్ ఆ యొక్క నాగలోకవాసులు మానసదేవి, జరకర్మ, షష్టిక మహాముని ఈ యొక్క ముగ్గురి పేర్లు ఎక్కడైనా కొన్ని కొన్ని ప్లేస్‌లకు వెళ్తున్నప్పుడు మనం అంటే ఆహ్, ఎగ్జాంపుల్ అడవి ప్రాంతము, లేకుంటే చీకట్లో నడిచేటప్పుడు అలాంటప్పుడు ఆ యొక్క మాస్టర్స్ పేర్లు తలుచుకుంటే ఏమైనా చీమైనా కూడా కుట్టదు అని ఒక మెసేజ్ అయితే నాకిచ్చారు. అందులో భాగంగా ఏంటంటే హ్మ్. ఈ లాస్ట్ ఇయర్‌లో నాకు దాదాపుగా 10 వరకు పాములు ఫిజికల్‌గా నా దగ్గరకొచ్చాయి, కనిపించాయి. ఇంకా అది ఎలా అంటే ఇంకా దాన్ని నేను నిజంగా ఏంటి ఇంతగా ప్రేమిస్తే ఇంతగా ఇలా వచ్చేస్తారా మీరు దగ్గరికి అనేసి కూడా నాకు ఒక ఇది యాగంటి అని ఇటు సైడ్ ఉంటుంది. కర్నూలు డిస్ట్రిక్ట్. అటు వాటర్ బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పుడు నాకు కనిపించలే. వాటర్‌లో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాను. నా పక్కనే ఉన్నది పాము.
నేను మెట్టు ఎక్కిన తర్వాత మా పాప చూసింది. అమ్మ పామనింది. అయ్యో! నా పక్కన నుంచి అలా వెళ్తుంది. ఏమి చేయలే. అది ఒకటి. ఇక చాలా మామూలుగా పొలం సైడ్ వెంచర్ సైడ్ వెళ్తాం. వెంచర్ సైడ్ వెళ్ళినప్పుడు దగ్గరగా 1 మినిట్ ఫ్రెండ్స్. అక్కడ నా దగ్గరగా వచ్చింది. అది శ్వేత నాగు. ఏం చేయలే నా పక్క నుంచి వెళ్ళిపోయింది. తిరుమలలో ఒక వ్యూ చూడడానికి వెళ్ళాము. నా సీట్ కిందే ఒక బెంచ్ ఉంది అక్కడ కూర్చోడానికి. అక్కడ కింద ఉన్నట్టుందది. నేను చూసుకోలేదు. సరే అందరు రండి అంటే మా వాళ్ళు వెళ్ళాను. అది నా కింద నుంచి అలా వెళ్తుంది. వాళ్ళు భయపడుకొని పరిగెత్తారు. నేను అది ఏ పాము, అది ఏ జాతి ఏంటని సర్పమా, నాగునా అని చూడ్డానికి ఒక 2 అడుగులు ముందేస్తే అలా నిల్చొని అలా పొదల్లోకెళ్ళిపోయింది. అంటే ప్రతి ఒక్క జీవిని మనం ప్రేమించడం ద్వారా, ప్రేమతత్వం పంపించడం ద్వారా అది మనం ఎక్కడుంటే అక్కడ అలా కనిపించి, అలా వారు మాట్లాడించడానికి వస్తారు. అంటే పామంటే ఎవరికైనా భయము. కానీ ఏమి చేయవు. ప్రేమను పంచడం ద్వారా ప్రతి ఒక్క జీవి ఆహ్, ఏమి చెయ్యవనే విషయాన్నయితే నేను తెలుసుకున్నాను. ఫిజికల్‌గా కూడా. ఆహ్, ఆ స్కై బ్లూ స్నేక్ కూడా నేను చూసాను. లాస్ట్ 23లో. అలా రకరకాల ఇదేంటి అనుకున్నా. ఇంకా నాకు కనిపించొద్దండి ఫిజికల్‌గా. అందరూ భయపడతారు. మిమ్మల్ని చంపేస్తారు కదా! ఫిజికల్‌గా కనిపిస్తే అని అలా చెప్పుకోవడం. ఇంకా డైలీ మాట్లాడడమే ఉంటుంది ఇంకా కనిపించినప్పుడంతా. ఈ విధంగా ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఆ యొక్క ఎనర్జీతో నేను అందరికీ బాగవుతుంది అనేది మీరు నాలోకొచ్చినా కూడా అందరిని బాగు చేస్తున్నారని నేను ఒప్పుకున్నాను. మీ ద్వారా మంచి జరుగుతుందంటే ఓకే. అని మాస్టర్స్‌కి సరెండర్ అయ్యాను. ఆ యొక్క నా పూర్ణాత్మ స్వరూపానికి. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ యొక్క అనంత అల్వార్ యొక్క 23 జనరేషన్ ఆ గురువుగారు ప్రత్యేకంగా ఎవరిని బ్రాహ్మిన్స్ తప్ప ఎవరు అలో లేదు. అటువంటిది నిజంగా అది ఇంకొకసారి నాకు ప్రూవ్ చేశారన్నమాట. నువ్వు ఆ కాన్షియస్ అని చెప్పేసి. నేను ఆ యొక్క ఆ సమాధి దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు ఆ యొక్క కాంతి చైతన్యం నాకు కనిపించింది. నేను గుర్తించలేకపోయాను. కానీ ఆయన లోపలికి పిలిచి చెప్పడము ఇవన్నీ విషయాలు ఆహ్, ఆ యొక్క తిరుమలలో మూల విరాట్‌ని ప్రతిరోజు తాకే ఆ చేతులు నన్ను టచ్ చేసి బ్లెస్ చేశాయి. చాలా ఎనర్జీగా ఉంది. చాలా హ్యాపీ. ఆ యొక్క ప్రతి ఒక్క మాస్టర్స్ ఇచ్చిన ఎనర్జీతో అందరూ మంచిగుండాలని మనసా వాచా కర్మణ నేను ఈ యొక్క మెడిటేషన్ చేయిస్తున్నాను. యాక్చువల్‌గా అంటే నాగలోకం గురించి ఇంకా ఏంటి చెప్పడం ఇంకా వద్దు అనుకున్నా కూడా ఆయనొచ్చేసి రోజు బాధపడుతా ఉంటారు. అక్కడ ఏమనరు నిల్చుకొని అలా చూస్తా ఉంటారు. సరే. వారు ఇక్కడికొచ్చిన వాళ్ళని ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ ఇది కాదు. నెక్స్ట్ స్టెప్ ఇలా ఆత్మజ్ఞానం, పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం, దివ్య చైతన్యం, మహా చైతన్యం ఇలా తీసుకొని రావచ్చులే అని ఇలా నా గ్రూప్‌లోకొచ్చిన వాళ్ళందరికీ కొద్దిగా ట్రైన్ చేసిన తర్వాత నేను మన గణేష్ మాస్టర్ గ్రూప్‌కి పరిచయం చేశాను అందరిని. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ మ్యామ్. ఓకేనా? థ్యాంక్ యూ నాగరత్న గారు. థాంక్ యూ సూపర్ మ్యామ్. చాలా బాగుంది. ఒక నిమిషం. అందరు మైక్ ఆన్ చేసుకోండి ఒకసారి. మేడం నాగరత్న మేడం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం నాగరత్న మేడం సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థాంక్ చాలా యూ. బాగా చెప్పారు మేడం.